హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఫ్రెష్, టేస్టీ అండ్ యమ్మీ నెయ్యి ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ప్రాసెస్ మన అమ్మమ్మలు, నానమ్మలు చేసేవారు. అయితే ఈ వీడియోలో కొన్ని టిప్స్ యూస్ చేసి చాలా సులువుగా ఎలా నెయ్యి తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మిక్సీ కానీ, జ్యూసర్ కానీ వాడకుండా నెయ్యి తయారు చేసుకోవచ్చు. అది కూడా తక్కువ వెసల్స్‌తో ఎక్కువ గిన్నెలు కాకుండా నెయ్యి తయారు చేసుకోవచ్చు. నెయ్యిలో హెల్తీ ఫ్యాట్స్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అలాగే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏ, ఈ, కే ఉంటాయి. ముందుగా నీళ్లు కలపకుండా ప్యూర్ పాలతో చేసిన పెరుగు పైన ఉన్న మీగడని తీసుకోవాలి. మీగడ థిక్‌గా ఫార్మ్ అవ్వాలంటే రాత్రి పాలను తోడుపెట్టి ఉదయం పెరుగు ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. మధ్యాహ్నం లంచ్ టైంకి పెరుగు పైన మీగడ థిక్‌గా అవుతుంది. ఆ మీగడని తీసుకోవాలి. ఇలా వారం నుంచి 10 రోజుల వరకు ప్రతిరోజు మీగడని ఒక గిన్నెలోకి తీసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. నెయ్యి తీసే గంట ముందు ఈ మీగడని ఫ్రిడ్జ్‌లోంచి తీసి బయట పెట్టాలి. రెయినీ సీజన్, వింటర్ సీజన్‌లో అయితే 3 గంటల ముందే బయట పెట్టుకోవాలి. ఇక్కడ మిక్సీ యూజ్ చేయకుండా నెయ్యి తీస్తున్నాము. ఇందుకోసం ఒక పెద్ద బేసిన్ గానీ, గిన్నె కానీ తీసుకోవాలి. అందులోకి మీగడని ట్రాన్స్‌ఫర్ చేయాలి. వెన్న తీయడానికి ఇటువంటి కవ్వం ఒకటి తీసుకోవాలి. పెరుగుని మజ్జిగ చేయడానికి వాడే కవ్వాన్ని తీసుకున్నాను. ఈ కవ్వంతోనే మీగడ నుంచి వెన్న తీయవచ్చు. ఇలా కవ్వంతో ఒకే డైరెక్షన్‌లో తిప్పాలి. కవ్వం బదులు గరిటె కానీ, పెద్ద స్పూన్‌తో కూడా ఇలా తిప్పవచ్చు. ఇక్కడ నేను ఒక వెడల్పాటి బేసిన్ తీసుకున్నాను. కొత్తగా ట్రై చేసేటప్పుడు మాత్రం వెడల్పు, పొడవు ఉన్న గిన్నె తీసుకుంటే తిప్పేటప్పుడు కింద పడకుండా ఉంటుంది. నేను 2, 3 సార్లు తీసుకున్నాను కాబట్టే ఈ బేసిన్‌లో సరిపోతుంది అని ఇందులోనే తీసుకొని ట్రై చేస్తున్నాను. అయితే కొత్తగా ట్రై చేసేవాళ్ళు మాత్రం ఇడ్లీ కుక్కర్ లాంటివి కొద్దిగా వెడల్పు, పొడవు ఉన్నవి తీసుకుంటే కింద పడకుండా ఉంటుంది. ఇలాగా 5 నిమిషాలు తిప్పాలి. ఇలా తిప్పేటప్పుడు మజ్జిగ సెపరేట్ అవుతూ కనిపిస్తుంది. మధ్య మధ్యలో నీళ్లు చల్లాలి. నీళ్లు చల్లి మళ్ళీ తిప్పేటప్పుడు మజ్జిగ సెపరేట్ అవుతూ వెన్న ఫార్మ్ అవుతూ ఉంటుంది. ఒకే డైరెక్షన్‌లో తిప్పాలి. 5 నిమిషాల్లో మజ్జిగ, వెన్న సెపరేట్ అవుతూ ఉంటాయి. ఇదిగో వెన్న ఫార్మ్ అవుతూ కనిపిస్తోంది. ఒకే డైరెక్షన్‌లో తిప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఫార్మ్ అయిన వెన్నని ఒక బేసిన్‌లోకి తీసుకోవాలి. ఒక బేసిన్ కానీ, గిన్నె కానీ తీసుకోవచ్చు. ఈ సెపరేట్ అయిన వెన్నను చేత్తో తీస్తూ ఉంటే యమ్మీగా ఉండే టెక్స్చర్ తెలుస్తుంది. నీళ్లు చల్లుతూ కొద్ది కొద్దిగా ఈ వెన్నని సెపరేట్ చేయాలి.
మజ్జిగ మొత్తము సెపరేట్ అయిపోతూ ఉంటుంది. వెన్న మొత్తం ఈ బేసిన్‌లోకి వచ్చేసింది. మజ్జిగ సెపరేట్ అయిపోయింది. ఇలా తీసుకున్న వెన్నని 2-3 సార్లు డ్రింకింగ్ వాటర్‌తో కడగాలి. ఈ ప్రాసెస్ ఎందుకంటే తీసిన వెన్నలో ఇంకా మజ్జిగ ఉంటే కడిగినప్పుడు పోతుంది. బాగా శుభ్రంగా కడగాలి. ఈ వెన్నని ఒక మందపాటి గిన్నె కానీ, కడాయి కానీ తీసుకొని అందులో వెయ్యాలి. దీనిని స్టవ్ పైన లో ఫ్లేమ్‌లో ఉంచి కాచాలి. హై ఫ్లేమ్‌లో అస్సలు ఉంచకూడదు. మధ్య మధ్యలో స్పూన్‌తో కలపాలి. ఇలా కలపడం వల్ల నెయ్యి అడుగంటకుండా ఉంటుంది. మంటని మాత్రం లో ఫ్లేమ్‌లోనే ఉంచాలి. లేదంటే నెయ్యి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా కొద్దిసేపటికి నెయ్యి ఫామ్ అవుతూ మంచి స్మెల్‌తో మరుగుతూ ఉంటుంది. ఇందులో ఒక స్పూన్ మెంతుల్ని వెయ్యాలి. నెయ్యి ఫామ్ అయ్యింది అని ఎలా తెలుసుకోవాలంటే అడుగున ఒక గోల్డెన్ షేడ్ అనేది ఫామ్ అవుతుంది. నెయ్యి ట్రాన్స్‌పరెంట్‌గా కనిపిస్తుంది. అలా వచ్చిందంటే నెయ్యి తయారైనట్టే. మెంతులు వేయడం వల్ల నెయ్యి ఫ్లేవర్ బావుంటుంది. మెంతులు వేశాక ఒక 2 మినిట్స్ స్టవ్ పైనే ఉంచాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దింపెయ్యాలి. కొద్దిగా చల్లారాక నెయ్యిని ఫిల్టర్ చేసి ఒక డబ్బాలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇంతే యమ్మీ అండ్ హెల్తీ నెయ్యి మిక్సీ కూడా వాడకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టైమ్ ఈ టిప్స్ యూజ్ చేస్తూ నెయ్యిని ఇంట్లో తయారు చేసుకోండి. ఈ వీడియో మీకు యూజ్ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెయ్యి మొత్తం డబ్బాలోకి తీసిన తర్వాత అది చల్లారాక ఇలా ఉంటుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.